హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంటే ఇక్కడ మాలకొండ అయితే వచ్చాను. ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. మీకైతే చూపిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చివరి చూడండి, టెంపుల్ చాలా బాగుంటుంది. లెట్స్ వాచ్. హలో గైస్, ఇదైతే టెంపుల్ ఎంట్రీలే అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడికైతే మేము రావడం ఇదే ఫస్ట్ టైం. అది మ్యారేజ్ పర్పస్ మీద అయితే వచ్చాము. అది చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఇదైతే ఎంట్రీ గేటు. ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాము మొత్తం టెంపుల్ ఎలా ఉంటుందో మీకైతే మొత్తం చూపిస్తాను. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ రైట్ సైడ్లోనే మనకి కొంచెం ఇల్లు కనపడుతుంది కదా. అక్కడైతే ఇంకా పొంగల్ అయితే వంగిస్తూ ఉంటారనమాట. లెఫ్ట్ సైడ్లోదేమో మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మనం అయితే ఫస్ట్ ఇంకా ఇక్కడ చూపిస్తాను లోపల పొంగల్ ఎలా చేస్తారు ఏంటి అని. చాలామంది అయితే ఉన్నారట్టుంది. మనం అయితే ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను మీకు. ఇంకా ఎవరు ఏ ఊరు వాళ్ళు పొంగల్లో పెట్టాలన్నా ఇంకా మొత్తం ఇక్కడే అనమాట పొంగల్ సెక్షను. చూడండి చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ పొంగల్ పెట్టుకొని ఇంకా స్వామివారికి అయితే తీసుకెళ్తారు. నాకు తెలిసి ఇంకా పొంగల్ చేయడానికి సంబంధించిన వస్తువులు కూడా వాళ్ళే తెచ్చుకుంటారట్టుంది. ఎలాగంటే పుల్లలు కానీ ఇంకా మిగతావన్నీ అలా తెచ్చుకొని ఇక్కడైతే పొంగల్ అయితే వంగిస్తారు. ఇక్కడ చూడండి, ఇది మీరు చాలాసార్లు చూసుంటారు. మెహందీ అయితే పెడతారన్నమాట, అచ్చుగుద్దుతారు. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అలా మీకు స్ట్రైట్ కనపడుతుంది కదా టెంపుల్. ఇంకా అట్నుంచి అనమాట లోపలికి ఎంటర్. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే చూసినా కదా, ఇక్కడే ఇంకా మ్యారేజ్ చేసుకునే వాళ్ళందరూ ఇంకా ఆ లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి, మీకు తర్వాత చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసారు. ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటా అని. ఆల్రెడీ మా వాళ్ళు అయితే ఇంకా అక్కడ మ్యారేజ్ దగ్గర అయితే ఉన్నారు. నేనైతే వీడియో తీసుకుందామని వచ్చేసాను. లోపలికి రాగానే ఇంకొంచెం దూరం వచ్చాను. ఇంకా ఎక్కడైతే ఇలా ఉంటుంది ఇంకా స్టార్టింగ్లో. ఎక్కడైతే కింద ముగ్గు వేసి పూజ చేసుకునే వాళ్ళు లెఫ్ట్ సైడ్లో చేసుకుంటూ ఉంటారనమాట. అదేదో పూజ అంటారు, మనకంత క్లారిటీ తెలియదు. చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామం ఎంత బాగుందో కదా. చాలా బాగా అయితే వేశారు. చూడండి ఎంత బాగుందో మొత్తం. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. పిచ్చ పిచ్చగా అయితే వచ్చారనమాట ఈరోజు. 2 గుడులు అయితే ఉన్నాయి. మనకు తెలియదు ముందు కింద ఉన్న గుడి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే పైన గుడి దగ్గరికి వెళ్ళాలా. మనం అయితే ఫస్ట్ పైన గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్లో చూస్తున్నా కదా ఒక ఇల్లు, అక్కడే అనమాట క్యూ లైన్ మొత్తం. అక్కడి నుంచి దాటుకొని వెళ్ళాలి. ఇంకా అలా ఇక స్ట్రైట్ మీకు కనపడుతుంది కదా, అదైతే స్ట్రైట్గా 100 రూపీస్ కట్టించి టికెట్ తీసుకొని కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రైట్ సైడ్లో అయితే మనం పైన ఉన్న గుడికి అయితే వెళ్దాము. కింద ఉన్న గుడికి వెళ్ళాలంటే ఇంకా టికెట్ అయితే తీసుకోవాలి ఫాస్ట్గా వెళ్ళాలంటే. మనమైతే ఫస్ట్ ఇప్పుడు పైన ఉన్న గుడికి అయితే వెళ్దాము. కొంతమంది అయితే ఉంటారు కదా ముసలి వాళ్ళు, వాళ్ళకి ఇలాంటి ఆటోలు అయితే అవైలబుల్గా ఉంటాయి లోపల రావడానికి. మా వాళ్ళందరూ అయితే మ్యారేజ్ దగ్గర అక్కడే ఉన్నారు. నేను ఇంకా వీడియో తీద్దామని ఇటు అయితే వచ్చేసాను. కోతులు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయి. ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువే. ఇన్నాక కిందనే అనుకున్నా, పైన కూడా జనాలు బీభత్సంగా ఉన్నారు. చూడండి చాలా మంది అయితే ఉన్నారు. మనం అయితే ఆ కింద నుంచి అయితే వచ్చేసాము. నాకు తెలిసి మనం పైన గుడి దగ్గరికి వెళ్ళేలోపు మనకు మధ్యలో కనపడతాడు దేవుడు. పైకి అయితే ఎక్కేసాను. మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది కదా. అంతా బాగానే ఉంది కానీ జనాల ఫోన్ ఎక్కడ కింద పడద్దా అని భయం వేస్తుంది. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ టెంపుల్కి పెద్ద చరిత్ర ఉంది మామ, కాకపోతే మనకి తెలియదు అంతగా. చూడండి ఈ రాయి కోసుకొని వచ్చి మరీ స్వామివారికి దారిచ్చినట్టుంది.
ఈ చిన్న దారిలో కూడా చూడండి మనకి మెట్లయితే వేపించారు భక్తులు నడవడానికి చూడండి. ఇప్పటిదాకా మనకి క్లైమేట్ అయితే కూల్‌గా ఉంది. ఇప్పుడైతే ఇంకా ఎండ స్టార్ట్ అయిందనమాట. ఎండ పుట్టింగ్స్, బాడీ వణికింగ్స్ అట్లా అయిపోయింది పరిస్థితి. ఏం చేద్దాం తప్పదు. మా వాళ్ళేమో పెళ్ళిలో ఉన్నారు. నేనేమో ఇక్కడ తిరుగుతా ఉన్నా. ఎలాగో ఒకసారి దేవుని కూడా చూడొచ్చు, వీడియో తీసుకోవచ్చని వచ్చేసా. ఫైనల్‌గా ఒక 1½ అవర్ ఏమో పట్టింది మాకు. చూడండి లొకేషను ఎంత బాగుందో. ఇంకా పైకొచ్చేసరికి ఇంకా మెట్లయితే ఉంటాయన్నమాట ఇలా మనకి. ఇంకలా కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా గుడైతే ఉంటుంది లోపల. చూపిస్తాను చూడండి. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుందో కదా. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి లొకేషన్ చూడడం, ఇక్కడికి రావడం. చాలా అయితే బాగుంది లొకేషను. ఇంకలా ఫైనల్గా అయితే గుడిలోకి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ కొన్ని ఒక దేవుడికి సంబంధించిన టెంకాయలు కానీ ఇవన్నీ అయితే అమ్ముతున్నారు. ఇక్కడికి నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇంకా వీడియో తీయద్దంటారు. జేబులో సెల్ పెట్టుకొని ఇంక వెళ్ళిపోవడమే. ఇక్కడ నుండి వ్యూ చూడండి చాలా బాగుంది కదా. ఇంకా అలా దండం పెట్టుకొని కిందకి వెళ్తున్నాను. చూస్తున్నారు కదా ఈ చెట్టు ఏవో కట్టున్నాయి. ఇవైతే ముడుపులు అన్నమాట. కొంతమంది ఉంటారు కదా మొక్కు అని, ఆ ముడుపులన్నీ ఇంకా ఎక్కడైతే కట్టేస్తారు ఈ చెట్టుకి. చూడండి చాలా అయితే ఉన్నాయి. వ్యూ చూడండి చాలా బాగుంది కదా. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. నేనైతే ఒక్కడినైతే వచ్చాను. ఇంకా ఏం చేస్తాం, ఇంకా సెల్ఫీ వీడియో తీసుకొని అడ్జస్ట్ అయిపోతున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఫోటోషూట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఫొటోస్ కూడా దిగొచ్చు. కాకపోతే ఇక్కడ హై కాస్ట్ చెప్తారు. ఇంకా దానికి బదులు ఫోన్లో తీసుకోవడం నయ్యం. అందుకే చాలామంది ఫోన్స్లోనే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి బొమ్మలు చాలా బాగున్నాయి కదా. రింగ్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి. మీకు కనపడుతున్నారు కదా ముందు జనాలు పైకి వెళ్తున్నారు. ఇందాక మనం వెళ్ళింది కూడా అటే అనమాట. చూడండి ఇప్పుడు ఎంతమంది ఉన్నారో. అటు వెళ్ళి మొత్తం తిరిగి ఇటైతే వస్తున్నాము.
మనమైతే ఫైనల్‌గా ఇంకా పైన గుడి కంప్లీట్ చేసుకొని కిందకైతే వచ్చేసాము. ఇప్పుడైతే కింద ఉన్న గుడికైతే వెళ్ళాలి. ఇంకా ఇదే అన్నమాట ఇందాక మనం వచ్చిన రూటు. ఇంకా ఫ్రీ దర్శనంకైతే వచ్చేసాను. చూడండి నాకు ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇంతకుముందు చెప్పాను కదా! రూమ్‌లో క్యూ లైన్ అని. ఇవే అన్నమాట. ఇప్పుడంటే ఎవరు లేరు కాబట్టి ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా కొన్ని కొన్ని ఫెస్టివల్స్ అప్పుడు గానీ చాలామంది అయితే ఉంటారు. చూస్తున్నారు కదా పైన చాలా బాగున్నాయి కదా అవతారాలు. అంటే మొత్తం లక్ష్మీ నరసింహస్వామి అవతారాలన్నమాట. చూడండి మొత్తం చాలా బాగా డిజైన్ అయితే చేశారు. క్యూ లైన్ దాటి బయటకైతే వచ్చేసాము. ఇంకా ముందుకైతే వెళ్ళాలి. కోతులు చూడండి చాలా అయితే ఉన్నాయి. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో పిచ్చగా ఉన్నారు. వీళ్ళందరితో పెట్టుకుంటే అవ్వదులే అని చెప్పి ముందేమన్నా రూట్ ఉందని వెళ్తా ఉన్నాను. ఇంకా వీడియో తీసుకుంటూ ఆల్రెడీ ముందు ఒకసారి వెళ్ళి చూసొచ్చాను. కొంచెం అందరూ అలాగైతే ఉన్నారు. ఒకసారి వీడియో తీద్దామని మళ్ళీ రివర్స్ అయితే వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నాను. తెలిసిందే కదా మనకి న్యాయానికి ఈ రోజులు లేవు. ఆళ్ళందరూ చాలామంది వెయిట్ చేస్తా ఉన్నారు చూడండి క్యూ లైన్‌లోంచి ఎప్పుడు ముందు పోదామా అని. లోపలైతే పూజ చేస్తున్నారు. అందుకే మొత్తం క్యూ లైన్ అయితే ఆపారు. నార్మల్‌గా అయితే ఒక 1½ అవర్, 2 అవర్స్‌లో అయితే మొత్తం అయితే అయిపోతుంది. ఇంకా ఇప్పుడైతే పూజ చేస్తున్నారు కాబట్టి మనకి కొంత టైం అయితే పడుతుందనమాట. చూడండి అక్కడ జనాలైతే ఉన్నారు. పైన కనపడుతున్నారు కదా! వాళ్ళైతే రూ. 100 టికెట్ అనమాట. వాళ్ళైతే ఈ క్యూ లైన్ ఏమి ఉండదు కదా! డైరెక్ట్ అక్కడ స్టార్టింగ్ ఇక్కడున్నట్టు పైన కూడా ఉంటారు. చూస్తున్నారు కదా! లోపల కూడా కొంతమందైతే కూర్చొనే ఉన్నారు. ఇందాక చూపించిన క్యూ లైన్ మొత్తం ఇక్కడికే రావాలి. అందుకే డైరెక్ట్ ఇక్కడే ఉండిపోయా నేను. ఇక్కడ కూడా ఉంటే పని కదని చెప్పి ఇంకో రూట్ అయితే చూడడానికి ట్రై చేశాను. మనకైతే అటు కొంచెం ముందుకెళ్ళడానికైతే కనిపించింది. ఇంక అందుకని చెప్పి తెలిసిన వాళ్ళుంటే ఇంక వాళ్ళని కూడా పిలిచాననమాట. ఇంకా పిలిచి కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా అలా లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంతమంది జనాలున్నారో. మొత్తం వెయిటింగ్ అనమాట లోపలికెళ్ళడానికి. చాలామంది అయితే వచ్చారు. ఇంకా అలా వాళ్ళు ముందైతే వెళ్ళిపోయారు. చివర కొంచెం దారైతే ఉంచారు. మేమైతే ఇదొచ్చాము. చూడండి ఎంతమందున్నారో. జస్ట్ అలా కూర్చున్నాను. ఇంకేం చేయాలో తెలీక. ఒక పక్కేమో ఎండ ఫుల్‌గా అయితే కాస్తా ఉంది. ఇంక అటు క్యూలోంచి రావాలంటే మన వల్ల కాదని చెప్పి ఇంకా పెద్ద స్కామ్ చేసి ఇటు నుంచి అయితే వచ్చేసాను. ఇటేంటంటే ఆ క్యూ లైన్స్‌లో ఆ రాడ్లున్నాయి కదా! సన్నయి కాదు పెద్దయి అనమాట. ఇంకా మనిషి కూడా దూరొచ్చు. ఇంకా అలా దూరేసామనమాట. అట్లుంటది మనతో. కొంతమంది అయితే పిచ్చ తిట్టుకుంటున్నారు. నార్మల్‌గా క్యూలో నుంచి రావాలంటే అదిగో కనపడుతున్నాయి కదా! ఇంకా తలుపు దగ్గర అక్కడి నుంచి ఇది రావాలన్నమాట. ఇంకా మనమైతే పెద్ద ప్లాన్ ఏసి ఇటైతే వచ్చేసాము. ఇంకా దర్శనం కూడా బాగా జరిగింది. మీకైతే చూపెట్టలేదు. ఇంక అక్కడ వీడియో తీయకూడదన్నారు. ఇంక అలా దర్శనం చేసుకొని బయటికి ఇటైతే వచ్చేసాము. ఇక్కడైతే ఇంకో స్వామి అయితే ఉంటారు. కనపడుతున్నారు కదా! మల్లేశ్వర స్వామి అని. ఇంక అలా ఇంకా ఇటైతే వస్తున్నాము. ఇంకెలా కిందకి వెళ్తూ ఇంకా స్ట్రెయిట్‌గా పైకెళ్తే మళ్ళీ ఇంకా పైన దారనమాట. ఇక్కడైతే ఇంకా శివుడి స్వామి. ఇక్కడ కూడా ఇంకా చూసాడనమాట పూజారి. వీడియో తీద్దన్నాడు. ఇంకా చేసేదేమి లేక అప్పటికి కనపడతాడు చూడండి మీకు దేవుడు. కనిపిస్తున్నాడు కదా! జూమ్ చేసి చూపించాను. అతనే అనమాట స్వామి. ఇంక ఇక్కడ కూడా పూజలైతే చేస్తా ఉన్నారు కింద ముగ్గులేసి. ఇంకలా పంతులు కూడా చూసాడు మనల్ని. ఇంక వీడియో తీద్దన్నాడు. చేసేదేమి లేక కాదని వచ్చేసాను. ఇందాక మనం వెళ్ళింది అదిగో అక్కడ ఆ పైకి. ఇప్పుడైతే ఇంక ఇటు తిరిగి మళ్ళీ ఇంకా స్ట్రెయిట్‌గా పైకైతే వెళ్ళాలి. చూడండి కోతి ఏం చేస్తుందో ఇక్కడ. తింటా ఉంది ఏందో. ఇక్కడైతే కోతులు మన చేతిలో ఏమన్నా ఉంటే లాక్కొని వెళ్ళిపోతాయన్నమాట. నేనైతే చాలా సార్లు చూశాను. ఒకవేళ మీరు ఇటు వస్తే గాని జాగ్రత్తగా ఉండండి. కోతులు చూడండి చాలా అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ. మన చేతిలో ఏమన్నా ఉంటే ఇంకేం లేదు దగ్గరకొచ్చి ఆంతని పీక్కొని వెళ్ళిపోతాయి. మనమైతే ఏం చేయలేము. చాలా కోతులైతే ఉన్నాయి ఇక్కడ. ఇంకా అలా మనం పైకెళ్తే ఇందాకొచ్చిన రూట్ అయితే కనపడుతుంది. ఇంకా దర్శనం అయితే అయిపోయినట్టు. ఇక్కడ కోతులు చూడండి మొత్తం 3 కోతులు కలిసి 4 చాలా ఉన్నాయి. మొత్తం భలే ఆడుకుంటున్నాయి చూడండి. మన చేతిలో ఏమన్నా కనపడితే ఇంకేం లేదు పీక్కొని వెళ్ళిపోతాయి. తర్వాత ఇంక మనం చేసేదేముండదు. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా అయితే ఉండాలి.
ఇంకా అలా ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ క్యూలో ఎంతమంది నిలబడ్డారు ఏంటా అని చూస్తే లడ్ల కోసం అనమాట. మీకు కనపడుతుంది కదా! ఒక చిన్న బ్యానరు లడ్డు ప్రసాదం అని. ఇక్కడ కనపడుతుంది కదా! లడ్డు ఒక ₹15 1 లడ్డు వచ్చేసి. ఇంకా అలా వెనక్కి వస్తుంటే మనకి గుడైతే కనపడిందనమాట. ఒకసారి చూద్దామని అయితే వచ్చాను. లోపల మాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నారు. చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇదిగో కనపడుతున్నారు కదా మనకి విగ్రహం కాదు, మొత్తం ఫోటో ఫ్రేమ్ లాగా ఆయనే అనమాట మాలాద్రి స్వామి. కింద అయితే పూజ చేస్తూ ఉన్నారు. లోపలికైతే వెళ్ళలేదు, జస్ట్ బయట నుండి చూసుకుని దండం పెట్టుకొని అయితే వచ్చేసాను. ఇక్కడ రేట్లు అయితే మరి భయంకరంగా ఉన్నాయి. అందుకే మనమైతే ఒక థమ్స్అప్ వాటర్ బాటిల్ అండి, వేసి బయట ఒకటి థమ్స్అప్ ఒకటి అంతే. ఏ వచ్చి ఒక ₹30. ఇక్కడ ఇదే బెటర్. ఇంకా ఒక దోశ అయితే ₹40 చెప్పారు ఫ్రెండ్స్. బాగుంది. ఇక్కడైతే మనకి ఒక చిన్నది హాస్పిటల్ కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇట్లా పెట్టినట్టున్నారు. చూస్తున్నారు కదా, మనం అటు నుంచి వచ్చాము, ఇటు నుంచి అయితే వెళ్ళాలి లోపలికి. ఇంకా ఈ మధ్యలో అన్నమాట ఈ హాస్పిటల్ గుడి పక్కనే అయితే ఉంటుంది. దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇంకా నేనైతే మ్యారేజ్ జరుగుతుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాను. పైన చూస్తున్నా కదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అని. ఇంకా అలా లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే చాలామంది అయితే ఉన్నారమ్మా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. ఇంకా నా జీవితంలో చూడలేదు ఇట్లాగా మ్యారేజ్ చేసుకోవడం. అంటే పక్కనే అన్నమాట. చూపిస్తాను చూడండి, మీరు కూడా ఆశ్చర్యపోతారు. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళైతే ఏముండదు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఒక మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్ షూట్ కూడా జరుగుతుంది చూడండి. అది కనపడుతున్నారు కదా, ఎలా ఉన్నారో కామెంట్ చేయండి వాళ్ళిద్దరు పెయిర్స్. ఇంకా అలా మీకు ఇంకో జంట కూడా చూపిస్తాను చూడండి. ఇంకా అటు పక్క అయితే ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడైతే ఇంకో పెళ్ళి, రైట్ సైడ్లో అయితే ఇంకో పెళ్ళి, అటు స్ట్రైట్లో అయితే ఇంకో పెళ్ళి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి. పక్కనే అన్నమాట. మీరు చూసారు కదా, 4-5 పెళ్ళి దాకా అయితే ఇక్కడే ఈ రూమ్లో మొత్తం జరుపుతుంది అన్నమాట. చాలా వరకు మండపం ఖర్చు కూడా ఏముండదు అనమాట. ఇంకా బ్రాహ్మడికి ఇంకా కొన్ని పూజ సామాన్లు అయితే ఉంటాయి కదా, ఇంకా అంతవరకే. పెళ్ళి కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుపుతున్నారు. అంటే జస్ట్ ఒక 1 or 2 అంటే నార్మల్గా మన స్టేజ్ మీద పెళ్ళిళ్ళు జరిపి అంతకంటే ఇంకా చాలా ఫాస్ట్గా అంటే అయిపోతుంది పెళ్ళి. ఇంకా ఫాస్ట్గా చేసుకొని వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళ ప్లేస్లోకి మళ్ళీ ఇంకొకరు వస్తారు. అట్లాగా ఇంకా రోజు చాలా పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో ఇక్కడ. నేను ఇక్కడ రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నేను అసలు ఎప్పుడు చూడలేదు ఇన్ని పెళ్ళిళ్ళు ఒకటే చోట జరగడం. చూసి షాక్ అయ్యాను. ఇప్పుడైతే మీకు ఒక ప్లేస్ చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుందో. ఇటు లెఫ్ట్ సైడ్ కిటికీలో నుంచి చూస్తున్నారు కదా, వ్యూ చాలా బాగుంది కదా. మొత్తం ఫారెస్ట్ అనుకుంటా. మొత్తం మ్యారేజ్ పర్పస్ మీద వచ్చానని చెప్పాను కదా, కనపడుతుంది కదా, వాళ్ళే అనమాట మా రిలేటివ్స్. ఇంకా మ్యారేజ్ అయితే జరుగుతూ ఉంది, ఇంకా ఇది అయిపోలేదు. ఇంకా అలా నేనైతే ఇంకా అన్ని చోట్ల తిరిగి వీడియోస్ తీస్తూ ఉన్నాను. మీకు స్ట్రైట్గా కొన్ని రూమ్స్ కనపడుతున్నాయి కదా, అవి అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మొత్తం రూమ్స్ అయితే అవైలబుల్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఇంకా ఆకలి అవుతుందని చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాను. ఇది నార్మల్గా అయితే ₹20, వీళ్ళు 30 or 40 అమ్ముతున్నారు. ఇంకా అలా బయటికి అయితే వచ్చేసాను, అలా ప్రశాంతంగా తిందామని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆకలి అవుతుంది, ఐస్ క్రీమ్తో అయితే మూవీ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.